మహాదేవా, నా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా నమస్కారములు. నాకిచ్చిన రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, నా ఎడల చూపించిన అనంతమైన ప్రేమకై వందనాలు చెల్లిస్తూ, ఈ సమయాన్ని దీవించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. జనవరి 22 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. వాయిద్య సమ్మేళనం మధ్యలో కొద్ది క్షణాలు మౌనం ఆవరిస్తుంది. వెంటనే సంగీతం మళ్ళీ మొదలవుతుంటుంది. ఈ మౌనంలో సంగీతమేమీ వినిపించదు. మన జీవితపు సంగీత సమ్మేళనంలో ఇలాంటి మౌనాలు వచ్చినప్పుడు మనం రాగం అయిపోయిందని భ్రమపడతాము. దేవుడు తానే ఒక్కొక్కసారి మనకిష్టం లేని విశ్రమాన్ని, అనారోగ్యాన్ని, మన అంచనాల వైఫల్యాన్ని, ప్రయత్నాల పరాజయాన్ని మనకి కలిగించి సాగుతున్న రాగం ఆగిపోయేలా చేస్తాడు. మన స్వరం మోగబోయింది అని చిన్నబుచ్చుకుంటాం. మన సృష్టికర్త ఆనందానికై జరిగే సంగీత కచేరీలో మన గొంతు కలవడం లేదే అని నిరాశపడతాము. సంగీత విద్వాంసులు ఈ మౌనం ఎంతసేపు ఉండాలో ఎలా తెలుసుకుంటారు? జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. మౌనంలో కూడా వాళ్ళు తాళం వేసుకుంటూనే ఉంటారు. ఈ తాళం ప్రకారం ఖచ్చితమైన సమయానికి సంగీతం మళ్ళీ ఎత్తుకుంటారు. మన జీవన రాగాలను కూడా దేవుడు తాళం వేయకుండా ఆలపించడు. రాగం ఏమిటో తెలుసుకోవడం మన విధి. అది తెలిస్తే మౌనం ఎంతసేపు ఉంటుందో తెలుస్తుంది. ఈ మౌనాలు సంగీతానికి అడ్డురావు, తాళాన్ని అధిగమించవు, పాటలోని మాధుర్యాన్ని చెడగొట్టవు. మనం దేవుని వైపుకు చూస్తే దేవుడే మన రాగాలకు తాళం వేస్తుండడం చూస్తాము. ఆ తాళాన్ని అనుసరిస్తే మౌనం తర్వాత వచ్చే స్వరాన్ని సరిగ్గా ఎత్తుకోగలుగుతాము. మౌనం వచ్చినప్పుడు సంగీతం అయిపోయిందని నిరుత్సాహపడితే వెనుకబడిపోతాము. మౌనంలో కూడా సంగీతం ఉందని మరచిపోవద్దు. జీవన రాగం ఆలపించడం చాలా కష్టమైన పని. దేవుడు మనకి ఎంతో ఓపికతో నేర్పిస్తున్నాడు. ఎంత కాలమైనా ఆ రాగాలను మనం నేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. దైనందిన జీవితపు హడావుడిలోంచి, ప్రపంచ పోకడల పరుగు పందాల నుంచి, పరలోకపు నీడలోకి, పరిశుద్ధుని జాడలోకి కాసింతసేపు ఇటు రమ్మని కబురందిందా? బహుశా ఎడారి సీమల్లోకి, ఒంటరితనంలోకి, దేవుని సన్నిధిలోకి, ఈ ఏకాంతంలో నాతో గడపమంటున్న ఆయన కోమల స్వరం వినడానికి పిలుపు అందిందా? క్రీస్తు నడిచిన ఇరుకు దారుల్లోకి, జీవజలం ప్రవహించే వాగుల్లోకి, దేవునితో కలిసి నడిచే ధన్యతలోకి, ఆయన ఇల్లు కనిపించే చేరువులోకి పిలుపు అందిందా? నీడ కోసం, నైర్మల్యం కోసం దేవా నీకు వందనాలు. నీ ప్రేమ చూపిన రహస్య బాటల కోసం, చీకటిలో మాకు నేర్పిన చిత్రమైన పాఠాల కోసం అన్నిటినీ అందంగా నిర్వహిస్తాడు. ఆయనతో ఉంటే మన భారం వహిస్తాడు. నీ సిలువ నీడలో, ఏకాంతంలో నన్ను పిలిచినందుకో దేవా, ఇవే నా వందనాలు.